వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. కోల్కతా జూనియర్ డాక్టర్కి సంబంధించి సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు కొంత సమాచారం అయితే చేరుకుంది అనే వార్త ప్రస్తుతం మనము వింటున్నాము. ఇది ఎంతవరకు నిజంగా ఎటువంటి సమాచారం సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది, ఇప్పటి వరకు ఆ అమ్మాయి విషయంలో వచ్చిన వార్తలన్నిటిలో ఎంతవరకు నిజాలున్నాయి, ఎంతవరకు అసలు ఫాల్స్ సమాచారం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జన్ వంశీ కృష్ణ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. జూనియర్ డాక్టర్ విషయంలో ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నది, సుప్రీంకోర్టుకి సిబిఐ నుంచి కొంత సమాచారం అయితే వెళ్ళింది అని చెప్పి వింటున్నాం సార్. అసలు ఏం సమాచారం వెళ్ళింది, ఈ సమాచారం వెళ్ళడం అనేది నిజమే అంటారా? సో డెఫినెట్లీ సుప్రీంకోర్టు హ్యాస్ టేకెన్ సుమోటో కేసు. అంటే ఈ కేసు ఎంతవరకు ఎంత బ్యాడ్గా ఇదైపోయిందంటే సుప్రీంకోర్టు హ్యాస్ టు టేక్ యాక్షన్ బై ఆన్ ఇట్స్ ఓన్. అంటే ఎవరో పిల్లుకోయని ఇదేం వేయలేదు. సుమోటో కేసెస్ అంటే ఇంతవరకు చరిత్రలో ఓన్లీ 40 కేసులే ఉన్నాయి. సో అంత సీరియస్ అఫెన్స్ కాబట్టి సుప్రీంకోర్టు హ్యాస్ టేకెన్ ఇట్ సెల్ఫ్ సుమోటో కేసు అనేసారు. సో మొన్న జరిగిన హియరింగ్స్లో కూడా మనం తెలుసుకుంది ఏంటంటే దేర్ వర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్. అవి ఏమేం జరిగాయి, ఎలా జరిగాయి దాని మీద ప్రొసీడింగ్స్ అంతా చెప్పారు. అండ్ టుడే యాజ్ వి టాక్ ఆన్ 22nd August ఈ టైంలో కూడా సిబిఐ వాళ్ళు ఎంతవరకు పురోగతి జరిగింది, ఏమేం జరిగింది అనేది హియరింగ్ తెలుస్తుంది. లాస్ట్ వాట్ ఐ హియర్డ్ వాజ్ ఇట్ వాస్ మోర్ ఆన్ ద టైమ్ ల్యాప్స్. అంటే ఏ టైంకి ఈవెంట్ జరిగింది, ఏ టైంకి ఈవెంట్ జరిగింది అనేది దే వర్ డిస్కసింగ్. సో యాజ్ పర్ ద కోర్ట్ హియరింగ్స్ ఎట్ 3:30 AM సమ్వేర్ అరౌండ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్. సో 8:30కి ఇంటి వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేశారంట. ఫోన్ చేసి అమ్మాయికి బాగాలేదని ఫస్ట్ చెప్పారంట. 3:30కి జరిగితే 3:30 సమ్వేర్ అరౌండ్ 8 o'clock ప్రిన్సిపల్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట దట్ సంథింగ్ హెస్ హ్యాపెండ్. హీ హెస్ అరైవ్డ్ ఎట్ అరౌండ్ 8:30 ఆర్ సమ్వేర్ అరౌండ్ ఆ టైంకి దెన్ దే రియలైజ్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పేరెంట్స్ అని. దెన్ దే కాల్డ్ పేరెంట్స్ అంటారు. పేరెంట్స్ అంటే ఫస్ట్ ఇన్ఫార్మ్ అంటే ప్రాబ్లమ్ మళ్ళీ మానవత దృక్పథమో ఏదో నాకు తెలియదు వాట్ హెస్ హ్యాపెన్. దే సెడ్ షీఈస్ నాట్ వెల్ అని చెప్పారంట. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పారంట. 8:30 AMకి వాళ్ళు చూసి 10:30కి దే వర్ ఇన్ఫార్మ్డ్. ఐఎమ్ సారీ 8:30 షీ వాజ్ ఇన్ఫార్మ్. 10:30కి దే సడన్లీ రియలైజ్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. సో 10:30కి దే కాల్డ్ పేరెంట్స్ సేయింగ్ దట్ షీ వాజ్ నాట్ వెల్ అది అని చెప్పి లాస్ట్కి షీ ఈస్ డెడ్ అని చెప్పారంట. అక్కడ కూడా పేరెంట్స్ వేర్ వెయిటెడ్ ఫర్ 3 hours. మామూలుగా హాస్పిటల్నే ఏదైనా మామూలుగా డెత్ అయితేనే వీళ్ళు ఇమీడియట్లీ హ్యావ్ టు షో టు ద పేషెంట్ అటెండర్స్. అలాంటిది ఒక యంగ్ గర్ల్, ఒక డాక్టర్ అమ్మాయి చనిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ హ్యాస్ హ్యాపెన్. సో పేరెంట్స్ వేర్ మేడ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3 hours. 10:30కి ఇది అయింది. దెన్ యాజ్ పర్ రికార్డ్స్ చేసే autopsy they were confused again. The time lapse సగం టైం అంతా ఈరోజు కోర్ట్ హియరింగ్లో హాఫ్ ఆఫ్ ద టైమ్ వాస్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దట్ ఈ టైమ్ హియరింగ్ టైమ్ లైన్. ఏ టైంకి సెంట్రల్ ఒకటి చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తున్నారు. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ద టైమ్ ల్యాప్స్. దే సే autopsy వాజ్ బిట్వీన్ 1:30 to 4 PM. సో 1:30 నుంచి 4 autopsy అయిందని ఒకసారి చెప్పారు. లేదు ఇట్స్ బిట్వీన్ 6:10 PM and 7:10 PM అని అటాప్సీ. అంటే పోస్ట్ మార్టం 6:10 PM నుంచి 7:10 PM మధ్యలో జరిగింది అటాప్సీ అని చెప్పారు. దాని తర్వాత బాడీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫ్యామిలీ ఎట్ అరౌండ్ 8:30 PM. 8:30 PMకి హ్యాండ్ ఓవర్ చేశాక ఫుల్ పోలీస్ బందోబస్తు తోటే ఇమ్మీడియట్గా ఆల్రెడీ శ్మశానానికి షిఫ్ట్ చేశారంట. ఆల్రెడీ దెర్ వర్ 3 dead bodies వెయిటింగ్. కానీ ప్రియారిటీ బేసిస్లో వీళ్ళది క్రిమేషన్ అండ్ ఫైనల్ రైట్స్ హ్యావ్ బీన్ డన్ అంట. ఫర్ వాట్ రీజన్స్ అంతగా పోలీసులు వచ్చి సపోర్ట్ చేసి అండ్ అంత త్వరగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీదు. అండ్ ద మేజర్ ఈరోజు డిస్కషన్ అంతా ఎట్ వాట్ టైమ్ ఎఫ్ఐఆర్ వాజ్ రిపోర్టెడ్. మనకు మెయిన్ కావాల్సింది ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిపోర్ట్ చేశారని. సో దిస్ కేస్ ఎఫ్ఐఆర్ వాజ్ రిపోర్టెడ్ ఎట్ 11:40 PM అని సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ అఫెండింగ్. స్టేట్ గవర్నమెంట్ వేర్ కపిల్ సిబల్ ఈస్ టాకింగ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ బిహాఫ్ ఈ సేస్ ఇట్స్ నాట్ ఎట్ 11:45. దాని ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడుంది, ఏ టైంకి రికార్డ్ అయింది చూపియండి అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్. దే సే అఫెన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అంటే అన్యాచురల్ డెత్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఎట్ 10:10 AM 10:30 AM అంటున్నారు. కానీ రిజిస్టర్డ్గా ఎక్కడుంది అనేది దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్. సో మేజర్ ప్రీ లంచ్ ద మేజర్ ఈవెంట్ వాజ్ అబౌట్ దిస్ వన్. సార్, అయితే అమ్మాయి పోస్ట్ మార్టంలో కూడా మనకు రకరకాలుగా ఇది తేలింది అని చెప్పి విన్నాము. నిజంగా అసలు ఏముంది సార్ పోస్ట్ మార్టం? పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాట్ ఎవర్ ద ఇంజురీస్ హ్యావ్ హ్యాపెండ్ అంటే ఇంజురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇంకా అంటే ప్రొవిజన్ వాట్ వీఆర్ హియరింగ్ ఇట్స్ ఓన్లీ ప్రొవిజనల్ రిపోర్ట్సే. ఫుల్లీ క్లాసిఫైడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. సో రిపోర్ట్స్లో మల్టిపుల్ అబ్రేషన్స్ ఓవర్ ద cheek,
లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. అబ్రేషన్స్ అంటే దెబ్బ తగిలినప్పుడు చర్మం లేచిపోతే దాన్ని అబ్రేషన్స్ అంటాం. లాసరేషన్స్ అంటే కట్ అయితే దాన్ని లాసరేషన్స్ అంటాం. సో అమ్మాయి అతని నుంచి కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో వాడు కొట్టిన దెబ్బల వల్ల డెఫినెట్గా దెర్ వర్ మల్టిపుల్ అబ్రేషన్స్ అండ్ ద చీక్ కానీ లిప్స్ పైన కొరికిన మరకలు కానీ ఈ బోన్ మీద ఒత్తిన మరకలు కానీ చేతి మీద గాయాలు అలాగే పెల్విస్ మీద గాయాలు అండ్ వెజైనల్ మీద ఇన్సెమినేషన్ ఉండడం ఇవన్నీ రికార్డెడ్ అయినాయి. బట్ ప్రొవిజనల్ రిపోర్ట్స్ రాలేదు ఇంకా. అండ్ ఐ వాంట్ టు క్లారిఫై వన్ మోర్ థింగ్, అంటే జస్ట్ బిఫోర్ లంచ్ హియరింగ్లో కూడా కోర్ట్ వాస్ వెరీ క్లియర్ దట్ వెన్ సమ్వన్ సెడ్ దెర్ వాస్ 150 grams ఆఫ్ సెమన్ ఉంది అన్నప్పుడు సుప్రీంకోర్ట్ చంద్రచూడ్ సార్ హీస్ క్లియర్లీ సెడ్ no, don't go by social media trials. We know it's not 151 grams. Then again I rechecked అక్కడి వరకు రిపోర్ట్ అయినవి ఏవైతే చూస్తే 150 grams దే మెన్షన్ వాజ్ జెనిటల్ ఆర్గన్స్ వల్ల బరువు, అంటే యూట్రస్ ఇవన్నీ బరువు కలిపి కొని 151 grams. ఇట్స్ నాట్ అబౌట్ సెమెన్ అని దే హ్యావ్ ప్రొవిజనల్లీ డిక్లేర్డ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ అనేసి అనేది 150 grams 150 ml వీఆర్ ఎట్ టు నో, ఇంకా క్లారిటీగా ఏం లేదు. సో 151 grams అర్లియర్ విచ్ వాజ్ దేర్, ఇట్ కుడ్ బి అ ఫాల్స్ న్యూస్. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే దే రిప్రజెంటెడ్ దట్ ఇట్ ఈస్ ఏ నాట్ 151 grams ఆఫ్ సెమెన్, ఇట్ వాస్ జెనిటల్ ఆర్గన్స్ ఒక బరువు అని చెప్పారు. వీఆర్ ఎట్ టు వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్స్. అయితే సార్ మీరు చెప్తున్నారు పోస్ట్ మార్టంలో ఇప్పుడు ఇలాంటి గాయాలు మాత్రమే అయినట్టు తెలిసింది అని చెప్పి, కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నది తనకు సంబంధించి ఇక్కడ థైరాయిడ్ బోన్ విరిగినట్టు, బ్యాక్ బోన్ కూడా యూ షేప్ లో ఏదో బెండ్ అయినట్టుగా ఇలాంటి విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం. ఇదంతా ఏం లేదా? హెడ్ బోన్ కాలర్ బోన్ విరిగిందని చెప్పారు. But Kapil Sibal, if you hear the hearing, Kapil Sibal was very clearly saying that there was no fracture of the bones ani. But it doesn't mean a crime edo taggipoyindani kaadu. He said there was postmortem lo fracture ledani. Cause of death was smothering, ante noru moosesi gontu nalimesi champesaru. That is the cause of death. Ammayi noru moosesi gontu nalimesi champesaru. That is it. Regarding backbone, I don't think that's a true news. Backbone virchesi అంతగా లేదని అనుకుంటున్నాను. వాట్ వాజ్ దేర్ వాజ్ ఈ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద బోన్స్ అండ్ బోత్ లెగ్స్ వేర్ ఇన్ రైట్ యాంగిల్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దట్ వాస్ దేర్. అండ్ ఆల్సో మాల్యోలెస్ అంటే ఖాళీ మడమ పక్కకు ఒక ఎముక రౌండ్గా ఉంటుంది కదా, ఆ ఎముక ఫ్రాక్చర్ కూడా ఉందని రికార్డెడ్ అయింది. అండ్ ఆల్సో అటాప్సీ రిపోర్ట్లో లాస్ట్ కన్జ్యూమ్డ్ 175 grams ఆఫ్ ఫుడ్ ఉంది విత్ నో ఫౌల్ స్మెల్లింగ్. అండ్ టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి కాబట్టి వెదర్ షీ వాస్ డ్రగ్డ్ ఆర్ నాట్ డ్రగ్డ్ అనేది వీఆర్ నాట్ షూర్. 175 grams ఆఫ్ ఫుడ్ అయితే లాస్ట్ మీల్ ఏదైతే తీసుకుందో ఆ ఫుడ్ ఉంది. ఆ ఫుడ్ వెదర్ ఇట్ వాస్ డ్రగ్డ్ ఆర్ నాట్ డ్రగ్డ్ వీఆర్ అవైటింగ్ ఫర్ ద టాక్సికాలజీ రిపోర్ట్. సార్ అయితే ఇంత జరిగినప్పుడు ఆ పర్సన్ ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా తనని చంపారు అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది. అలాంటప్పుడు తను మొబైల్లో రికార్డ్ చేయడము ఇదంతా వీడియో మనకు బయటకు వచ్చినప్పుడు చూస్తున్నాం, అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? No, see again these are fake news. See, there is an audio clip which is circulating, it's a fake news. And also if you remember there's an వీడియో క్లిప్ అమ్మాయి ఇక్కడ దెబ్బ తగిలి వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఒక వీడియో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫేక్ న్యూస్ అండి. ఐ మీన్ దట్ ఈస్ నాట్ ఎన్ వీడియో రికార్డెడ్ బై ద చనిపోయిన అమ్మాయి వీడియో అయితే కాదు అది. ఎవరో మేకప్ ఆర్టిస్ట్ తను మేకప్ వేసుకొని ప్రాబ్లీ హర్ ఇంటెన్షన్స్ వెరీ గుడ్ టు హౌ ఫార్ షీ సఫర్డ్ అనేది చెప్పడానికి తను అలా వీడియో తీసింది. దట్ హాస్ సర్క్యులేటెడ్ ఇన్ ద సోషల్ మీడియా అండ్ హాస్ రీచ్డ్ టు మెనీ పీపుల్. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ఒరిజినల్ వీడియో. అంత వీడియో తీసుకునే అవకాశం ఉంటే అమ్మాయి షీ వుడ్ హావ్ డెఫినెట్లీ కాల్డ్ హర్ ఫ్రెండ్స్, పోలీస్ వాళ్ళకి ఎవరికొరు కాల్ చేసేది కదా. సో దట్స్ నాట్ అన్ ఒరిజినల్ న్యూస్. అంటే సార్ తనకు సంబంధించిన డైరీ కూడా ఒకటి దొరికిందని చెప్పి, డైరీలోంచి కొన్ని పేజీలు మాయం చేశారని చెప్పి ఇలాంటి వార్తలు కూడా వింటున్నాం. ఇదంతా ఏంటి సార్? దెర్ ఆర్ 2 డైరీస్ అండి. ఇక్కడ డైరీస్ అనేవి 2 టాపిక్స్ జరుగుతున్నాయి. ఒక డైరీ వచ్చేసి అమ్మాయి డైరీ ఉందా లేదా రాసిందా లేదా అనేది దెర్స్ నో క్లారిటీ. అండ్ కోర్ట్ హియరింగ్స్లో డైరీ మాట్లాడుతున్నది క్రిమినల్ డైరీ రికార్డింగ్ ఆఫ్ ద పోలీస్. దే హ్యావ్ 2 డైరీస్. ఒకటి అఫెన్స్ సీజన్ జరిగిన తర్వాత ఒక డైరీ ఉంది అండ్ ఆల్సో స్టేషన్ రికార్డింగ్ డైరీ ఒకటి ఉంది. సో ఆ డైరీస్ గురించి మాట్లాడుతున్నారు కానీ దీస్ డైరీస్ ఆర్ నాట్ అబౌట్ ద చనిపోయిన అమ్మాయి డైరీస్ అయితే కాదు. దీస్ ఆర్ ఓన్లీ పోలీస్ రికార్డ్ డైరీస్ విచ్ దే ఎంటర్ ద డేటా. సార్ ఎవరైనా ఇంత చేసిన తర్వాత నేనే ఈ నేరం చేసిన అని చెప్పి ఒక పర్సన్ ముందుకొచ్చి ఒప్పుకున్నాడు అంటే దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇక్కడ అదే ప్రాబ్లం అంటే ద క్రైమ్ ఇస్ సో బిగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంత ఈజీగా క్రైమ్ అలా చేయాల్సిన అవసరం ఏముంది. అగైన్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద క్రైమ్ ఎలా జరిగిందని చూస్తే అమ్మాయి 3 o'clock పడుకోవడానికి రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది ఆఫ్టర్ 36 hours డ్యూటీ. ఆల్రెడీ చెప్పినట్టు మన ఫోన్ అయినా టీవీ అయినా 36 గంటలు పనిచేయలేం. సో ఈ అమ్మాయి 36 గంటలు పనిచేసినప్పుడు అండ్ ఇట్స్ ఎ వైరల్ సీజన్,
కోవిడ్ ఇవన్నీ కేసెస్, ఫీవర్ కేసెస్, బ్రెత్లెస్నెస్ కేసెస్ బాగా ఎక్కువగానే ఉంటాయి. సో షీజ్ ఏ పల్మనాలజీ పీజీ. డెఫినెట్లీ వాళ్ళందరూ బిజీగా ఉండొచ్చు. బిజీగా ఉన్న తర్వాత తను రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ రూమ్కి వెళ్ళింది. సెమినార్ రూమ్కి పల్మనాలజీ డిపార్ట్మెంట్స్ ఆర్ యూజువల్లీ ఐసోలేటెడ్ హాస్పిటల్స్లో. అంటే పల్మనాలజీ డిపార్ట్మెంట్స్లో పాతకాలంలో ట్యూబర్క్లోసిస్ ఎక్కువ ఉండేవి కాబట్టి మెయిన్ డిపార్ట్మెంట్స్తో పాటు కలిపి ఉండకుండా కొద్ది దూరంగానే ఉంటాయి. చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్న దగ్గర అక్కడ దూరంగానే ఉంటుంది. అండ్ వీళ్ళు అక్కడ నుంచి షీ వెంట్ టు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే 3వ ఫ్లోర్లో సెమినార్ హాల్ రూమ్లోకి వెళ్ళారు పడుకోవడానికి. దిస్ యూజ్లెస్ ఫెలో ఆ టైంకి 3rd ఫ్లోర్లో హౌ వాజ్ ఈ దేర్ అనేది ఇట్స్ ఎ బిగ్ మిస్టరీ. వీ డోంట్ నో. అంటే ఆ ముందు రోజు వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడ్మిట్ చేసి మళ్ళీ 7 o'clock దేర్ ఆల్సో న్యూస్ దట్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ వీ డోంట్ నో. కోల్కతా యాజ్ వి నో దే హ్యావ్ ఎన్ రెడ్ లైట్ ఏరియా. At 7 PM he was at red light area. Again he came back to hospital. మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అగైన్ 1 o'clock వచ్చాడు, మళ్ళీ 3 o'clock వెళ్ళాడు. మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హీ వెంట్ బ్యాక్ 5 o'clock ఇంటికి వెళ్ళాడు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో వీ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద వాలంటీర్ ఫ్రమ్ ద రెడ్ లైట్ ఏరియా. షీ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ దుర్మార్గుడు ఇంత దారుణంగా చంపేస్తాడా, మేము ఇంతమంది ఉండంగా అని కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏందో మనకు తెలీదు. అంటే అంత క్రైమ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసుకొని హాయిగా నిద్రపోయి బ్లూటూత్ అక్కడ మనకు దొరికింది కాబట్టి బ్లూటూత్ యాక్సెస్గా చూసుకొని సీసీటీవీలో వచ్చేటప్పుడు బ్లూటూత్ ఉంది, వెళ్ళేటప్పుడు బ్లూటూత్ లేదు. సో దిస్ బ్లూటూత్ అండ్ ఆ ఫోన్ కరెక్ట్ చేసి చూసుకున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ హిమ్. అసలు అతను చేశాడా, వాట్ ఈస్ హిస్ మోటివ్, వెదర్ హీ వాజ్ ఇంటాక్సికేటెడ్ అంటే ఆ టైంకి మందు దాగి ఉన్నాడని చెప్తున్నారు. అండ్ ఆల్సో వీ హియర్ మెనీ న్యూస్ దట్ is very 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 close to the principal, very close to the principal, where he can have a direct access to the principal in his room. ఇప్పుడు నేను డాక్టర్, నేను మా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే భయంగానే వెళ్తాను. బట్ దిస్ ఫెలో హ్యాస్ అన్ యాక్సెస్ టు ద ప్రిన్సిపల్ రూమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ సిమ్స్. సో ఇవన్నీ ఎంతవరకు నిజాలు, ఇంకా కేసు కోర్టులో ఉంది కాబట్టి వీఆర్ నాట్ షూర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ఫాల్స్ అనేది. వీడొక్కటే కాదు, వీటితో పాటు ఇంకొక 8-9 మంది, మొత్తం 10 మంది ఉన్నారు అని చెప్పి విన్నాం కదా సార్, అదంతా ట్రూనా సార్? మీకు ఎంత నాలెడ్జ్, ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ నాలెడ్జ్, బట్ జస్ట్ ఐఎమ్ హియరింగ్ ద కోర్ట్ హియరింగ్స్ కన్సిస్టెంట్లీ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. కాబట్టి ఐ కెన్ సే ఫ్యూ థింగ్స్. 10 మంది అనేది ఎందుకు, వై డిడ్ వి కమ్ టు అజంప్షన్ ఈస్ దెర్ వాజ్ 151 grams, నాట్ ఈవెన్ ml. ఇనిషియల్గా 151 grams ఆఫ్ సెమన్ ఉంది అన్నారు కాబట్టి వి థాట్ ఇట్ వాజ్ అన్ గ్యాంగ్ రేప్. ఎందుకు 150 grams అంటే ఎనీ మేల్ కెన్ ఎజాక్యులేట్ అట్లీస్ట్ 3 to 5 ml ఇఫ్ ఈ డింట్ పర్ఫార్మ్ ఎనీ సెక్స్ యాక్టివిటీ ఫర్ 2-3 days. ఒకవేళ రెగ్యులర్గా పర్ఫార్మ్ చేస్తుంటే 1 or 2 ml సెమెన్ ఈజ్ అన్ యావరేజ్. సో టు గెట్ ఎ 150 mg ఆఫ్ సెమెన్ ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ 10 to 15 people. So ఆ assumption తోటి we thought it was a gang rape. But when today court was saying it is not 150 mg, don't go by social media trials, that 150 mg అంటే ప్రైవేట్ పార్ట్స్ యొక్క బరువు అని చెప్పేసి ఇచ్చారు. Still we are not sure. But there was definitely semen which included, there was white thick viscous fluid అని క్లియర్గా చెప్పారు. It has to be, we have to go ఇంకా ఫర్దర్గా రిపోర్ట్స్ వచ్చినప్పుడు then we'll know what exactly it is. So gang rape was whether single this useless fellow has performed, we are not sure what it is అనేది we'll get to know in future. సార్ ఇందాక మీరు కూడా అన్నారు, అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము ఆలస్యమైంది కొంచెం, అంటే ఇదంతా ప్రాసెస్ అనేది లేట్గా జరిగింది, చెప్పడము చేయటం ఇదంతా జరుగుతోంది. ఈ జస్టిస్ జరగడానికి కూడా ఇంత లేట్ అవుతోంది అని అంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళే ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ప్రస్తుతం అంటే సమాజం ఎలా ఉందంటే బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగుంది. అంటే క్రైమ్ ఎంత పెద్దగా అయితే పొలిటికల్గా దాన్ని ఆడుకోవడానికి అంత ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు జరుగుతున్న కోర్ట్ కేసు కూడా ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ అక్యూజ్డ్, అంటే మర్డర్ వైపు ఒకడు అండ్ డిఫెండర్ ఒకవైపు, అలా లేదు కోర్ట్ కేసు. కోర్ట్ కేసు ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే మనం ఎంత దిక్మాల స్థితిలో ఉన్నామంటే అక్కడ జరిగే, ఈరోజు మనం సుప్రీంకోర్టు లైవ్ సుమోటో కేసు తీసుకుంటుంది కూడా ఎవరో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడి వైపు నుంచి ఎవరు నిల్చోట్లేదు. ఇట్ ఈస్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్, మేము ఇది చేసాము, సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తున్నాము అనే డిబేటే జరుగుతుంది. కానీ అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న వైపు ఇంకా వెళ్ళలేదు. ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ గో. కాకపోతే అదే మీరు అన్నట్టు దీనికి జస్టిస్ ఎలా, హౌ గోయింగ్ టు ఫార్వర్డ్ అంటే ముందు ఈ ప్రొసీడింగ్స్ అన్ని దే హ్యావ్ టు ఫాల్ ఇన్ ఎ లైన్. ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది దే హ్యావ్ టు ఫాల్ ఇన్ లైన్. కాకపోతే మనకు అదే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగా తయారవుతుంది. కాబట్టి ఇది ఇంకా ఇంత పెద్దగా అవుతున్న కొద్దీ వీల్ నెవర్ గెట్ ఎ ట్రూ ఆన్సర్. మూవీస్లో చూస్తున్నట్టు యుల్ గెట్ సో మెనీ కాన్స్పిరసీ థియరీస్.
ఈ కాన్స్పిరసీ థియరీలోనే దేర్ వాజ్ వన్ మోర్ డాక్టర్ అలీన్ అష్రా అండ్ షుడ్ మెన్షన్ హిస్ నేమ్, హీ వాజ్ అక్యూస్డ్. ఓకే. దెన్ అగైన్ సిబిఐ వాళ్ళు ఆ అబ్బాయిని పిలిపించి